వెస్ట్ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తుంది. ఆ యొక్క దాని లెక్క ప్రకారంగా ఓటర్లను తీసివేత నడుస్తున్నది. ఓటర్లను తీసివేసే క్రమంపై మమతా బెనర్జీ ప్రభుత్వము సుప్రీం కోర్టులో కేసును కూడా ఫైల్ చేసింది. కేస్ ఫైల్ చేసినా కూడా ఇప్పటికి ఎప్పుడొస్తుంది? మళ్ళొక టర్మ్ అయిపోయిన తర్వాత గాని ఆ యొక్క సుప్రీం కోర్ట్ వాదనలు ముగియవు. అందులో పడ్డ తీర్పు రాదు. ఇది న్యాయ వ్యవస్థ. ఎందుకనంటే బీహార్ ఎస్ఐఆర్ మీద ఫైల్ చేసినటువంటి కేసుకే ఇప్పటికీ దిక్కు లేదు. ఆ ఎలక్షన్ అయిపోయింది. బంపర్ మెజారిటీగా అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎన్నికల విధానానికి తీసివేస్తున్నటువంటి ఓట్ల సంఖ్య 58,21,000. అందులో కూడా మరణించిన వారు 24,17,000. షిఫ్టెడ్ మారిపోయినటువంటి వాళ్ళు 19,88,000 అంటున్నారు. యాబ్సెంట్ గైర్హాజరుగా ఉన్నటువంటి వాళ్ళు 12,20,000 మంది. నకిలీ ఓటర్లు 1,38,000 మంది అని ఎలక్షన్ కమిషన్ ఇవి తన లెక్కలలో చెప్తుంది. కానీ విచిత్రమైన అంశాలు ఏంటంటే నార్త్ కోల్‌కత్తాలో ఒక పోలింగ్ బూత్‌లో 25.92% ఎలక్షన్‌లను అక్కడ ఓటర్లను తొలగించారు. జోరాసాంకోలో 36.66% మరియు చౌరంగిలో 35.45% ఓటర్లను అక్కడ తొలగిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు అనబడేటువంటి ప్రశ్న అందరికీ అనుమానాలు మనసులో చెలరేగినవి వస్తున్నాయి కాబట్టి ఒక పోలింగ్ కేంద్రంలో 75% కంటే ఎక్కువ మహిళలే ఉండడం ఏ మేరకు కరెక్ట్? అక్కడ ఉన్నటువంటి పురుషులందరినీ తీసిపారేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్ఐఆర్ పేరుతో ఏం జరుగుతుంది అంటే ఇటీవలే చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎస్ఐఆర్ జరిగిన చోట ఎలక్షన్ జరిగితే అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే ముందుండి బీజేపీని గెలిపిస్తుంది అనేటువంటి అపవాదు అయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి జ్ఞానేష్ కుమార్ అయితే ఆ యొక్క గొప్ప పేరుని సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినట్లయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఓటర్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే టీఎంసీకి 39.6 ఓట్స్ వస్తాయి. అట్లాగే బీజేపీకి 30.5% ఓట్లు వస్తాయి. ఈ లెక్క ప్రకారంగా బీజేపీకి 112 నుంచి 140 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే టోటల్‌గా గనక చూసినట్లయితే 2021లో జరిగినటువంటి ఎన్నికలలో టీఎంసీ 215 సీట్లు సంపాదించింది. అట్లాగే బీజేపీకి 77. కానీ ఇప్పటికిప్పుడు గనక ఎలక్షన్ జరిగినట్లయితే మమతా బెనర్జీదే పై చేయి కనబడుతుంది. కానీ ఈ యొక్క ఎస్ఐఆర్ అయిన తర్వాత తీసివేయబడినటువంటి ఓట్ల తర్వాత గనక చూసినట్లయితే బీజేపీని ఆపడము వెస్ట్ బెంగాల్‌లో చాలా కష్టతరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. బీజేపీని ఖచ్చితంగా జ్ఞానేష్ కుమార్ అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఈ యొక్క ఓటర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది నిరాటంకంగా ఇప్పటికీ.